ఒక హిందూ స్వామీజీ క్రిస్టియన్స్ గురించి కొంత దుర్భాషలాడారు. ఒక ఇద్దరు ముగ్గురు స్వామీజీలు. దాన్ని నేను తప్పుబట్టాను తప్పించి సమర్థించలా. మీరు విమర్శించొచ్చు కానీ విమర్శ వేరు, దూషణ వేరు. పరమత దేవుణ్ణి దూషించొద్దు, ద్వేషించొద్దు. నీ మతాన్ని దూషించొద్దని కోరుకుంటున్నావు, ద్వేషించొద్దని కోరుకుంటున్నావు. దాన్ని తప్పుపట్టేటప్పుడు పరమత దేవుళ్ళని, పరధర్మ దేవుళ్ళని, ధర్మాన్ని దూషించకూడదు, ద్వేషించకూడదు అని నేను అనేక సార్లు చెప్తా. ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉంటా. అయితే ఈ దేశంలో జరుగుతున్నది ఏంటంటే, ఇప్పటికీ హిందుత్వం ఏది బీజేపీ వచ్చి 12 ఏళ్ళైనా, గుజరాత్లో 30 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వచ్చి, అయినా సరే ఇప్పటికీ మత మార్పిడుల గ్రూపులు లేదా అన్యమత విద్యా సంస్థలు హిందుత్వం మీద ఇంకా విషం కడుపులో పెరుగుతున్నదే తప్పించి తగ్గట్లేదు. తాజాగా గుజరాత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అదే సంచలనం సృష్టించింది. సెయింట్ జేవియర్స్ స్కూల్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉన్నది. అక్కడ ఒక స్టూడెంట్ అనుకోకుండా తన పుస్తకాలు మొన్న దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ పుస్తకాలు తన బ్యాగులో సర్దుకున్నప్పుడు అందులో హనుమాన్ చాలీసా బుక్ కూడా ఉందట. టీచర్ బుక్స్ని చెక్ చేసినప్పుడు బ్యాగులో అది కూడా ఉందట. తీసి డస్ట్బిన్లో ఇసిరేసింది ఆమె. అది ముట్టుకోవడానికి కూడా నిరాకరిస్తా ఇట్లాగా పట్టుకుని ఇసిరేసి డస్ట్బిన్లో వేసింది. ఆ బిడ్డెళ్ళి తల్లిదండ్రులు చెప్పాడు. తల్లిదండ్రులు హిందుత్వ సంఘాలు చెప్పారు. హిందుత్వ సంఘాలు అక్కడికి వచ్చి నిలదీసినాయి. ఆ టీచర్ని ఇప్పుడు ఉద్యోగులను తీసేశారు. మొన్నట్లయితే హైదరాబాద్లో టీచర్ గారి ఉదంతమో ఇది. అంటే వాళ్ళలో అంత మళ్ళీ కొంతమంది ఏంటి హిందువులని దూషించే వాళ్ళకి, ద్వేషించే వాళ్ళకి చూపెడుతున్నారు ఒకళ్ళిద్దరి గురించి. కానీ హిందువులే బాధితులు అన్న సంగతిని దాచేస్తున్నారు.